మనం జస్ట్ రిలాక్స్. జస్ట్ రిలాక్స్. హాయిగా అద్భుతమైన స్థితిలో ఈ విశ్వమంతా ప్రేమను నేను తీసుకుంటున్నాను. నాలోకి ఆ అమితమైన ప్రేమను తీసుకున్నాను. జస్ట్ యాక్సెప్ట్ చేసుకుంటున్నాను ఈ విశ్వంలో ఉన్న అమితమైన ప్రేమను. ప్రకృతి సిద్ధంగా ఇస్తున్న అద్భుతమైన ప్రేమను నాలోకి తీసుకుంటున్నాను. నా హృదయంలో అద్భుతమైన నా అనాహత చక్రం పూర్తిగా యాక్టివేట్ చేసుకున్నాను. శుద్ధి చేసుకుంటున్నాను. నాలో అణువణువును శుద్ధి చేసుకుంటున్నాను. మహా అద్భుతమైన ఆ ప్రేమ తత్వాన్ని, ఈ విశ్వమంత ప్రేమను నేను నాలో ఉన్న అణువణువుకి నేను ఆ ప్రేమ తత్వంతో నేను ఆ అద్భుతమైన అనుభూతిని నేను పొందుతున్నాను. ఆనందంగా అద్భుతమైన స్థితిలో రిలాక్స్. చిరునవ్వుతో ఈ విశ్వమంత ప్రేమను యాక్సెప్ట్ చేస్తున్నాను. నాలో అణువణువుని శుద్ధి చేసుకుంటూ నో బ్లాక్స్. నా హృదయం చాలా ఆనంద స్థితిలోకి వెళ్తోంది. చాలా ఆనందంగా ఉంది. నాలో ఎటువంటి బ్లాక్స్ లేవు. ప్రేమ తత్వంతో నేను శుద్ధి చేసుకున్నాను. గ్రీన్ కలర్ కాస్మిక్ ఎనర్జీ అనాహత చక్ర పూర్తిగా శుద్ధి జరుగుతోంది. యాక్టివేషన్ చేసుకుంటున్నాను. నా ప్రేమ తత్వంతో అనంత విశ్వంలో ఉన్న ప్రేమ నాలోకి తీసుకుంటున్నాను. నా శరీరం అంతా కూడా అద్భుతమైన ఆ ప్రేమ తత్వంతో హాయిగా నా చుట్టూ గ్రీన్ కలర్ ఎనర్జీ నా కళ్ళలో అద్భుతమైన దృశ్యం నేను గమనించుకున్నాను. నా మనోనేత్రముతో నా మనోనేత్రంతో అద్భుతమైన దృశ్యం గమనించుకున్నాను. నా శరీరం అంతా నా చుట్టూ గ్రీన్ కలర్‌లో లైట్ గ్రీన్ కలర్‌లో అద్భుతమైన ప్రేమను గమనించుకున్నాను. చాలా హాయిగా ఉంది. హాయి అయిన స్థితిలోకి వెళ్తున్నాను. హాయి అయిన స్థితిలోకి వెళ్తున్నాను. హాయి అయిన స్థితిలోకి వెళ్తున్నాను. శాంతంగా నా హృదయం అద్భుతంగా స్పందిస్తోంది. ప్రేమ తత్వంతో, ప్రేమ తత్వంతో నా బ్రెయిన్‌కి అద్భుతమైన శక్తినిస్తోంది. నాలో అమితమైన శక్తిని తీసుకుంటున్నాను. ఈ విశ్వం నుండి వస్తున్న అద్భుతమైన శక్తిని నాలోకి తీసుకుంటున్నాను. నా హృదయం అద్భుతమైన స్థితిలో ఒక ఆనందమైన స్థితిలో నా హృదయం చాలా ఆనంద స్థితిలోకి వెళ్తున్నాను. నో బ్లాక్స్. నో బ్లాక్స్. నా హృదయంలో ఎటువంటి బ్లాక్స్ లేవు. నాలో అణువణువు ప్రతి వాల్వుని శుద్ధి చేసుకుంటున్నాను. నా హృదయం యొక్క ప్రతి వాల్వ్‌ను శుద్ధి చేసుకుంటున్నాను. జస్ట్ విజువలైజ్ చేసుకుందాం. మన మనోనేత్రంతో మన హృదయం యొక్క ఆహ్, హృదయాన్ని గమనించుకుంటున్నాం. ఇట్స్ ఎ బ్రౌన్ కలర్‌లో ఉన్న హృదయం కనిపిస్తోంది. యెస్, హాయిగా గమనించుకుందాం. అది హార్ట్ మనం కొట్టుకోవడం గమనిస్తున్నాం. యెస్, చాలా ప్రశాంతంగా. యెస్. మన మనోనేత్రంతో అద్భుతమైన దృశ్యములను గమనించుకుంటూ నా హృదయంని అద్భుతంగా నేను చూసుకుంటున్నాను. ప్రేమ తత్వంతో పొంగుతోంది. నా హృదయం ప్రేమ తత్వంతో శాంతమైన స్థితిలోకి వెళ్తోంది. చాలా హాయిగా అద్భుతమైన స్థితిలో నో ప్రెజర్స్, నో బ్లాక్స్. నాలో ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్ నా ఎటువంటి బ్లాక్స్ లేవు. అద్భుతమైన విశ్వశక్తితో, ప్రేమ తత్వముతో నాలో ఉన్న బ్లాక్స్‌ని క్రియేట్ చేసుకుంటున్నాను. శుద్ధి చేసుకుంటున్నాను. యెస్. హాయిగా అద్భుతమైన స్థితిలో నా హృదయం ఆనందంగా పొంగుతోంది. ఆనంద స్థితికి వెళ్తున్నాను. చాలా ప్రశాంతంగా నేను శ్వాసను తీసుకుంటున్నాను. యెస్.
చాలా ప్రశాంతంగా శ్వాసను తీసుకుంటున్నాను. నో బ్లాక్స్. నాలో ఎటువంటి బ్లాక్స్ లేవు. నా శరీరం పూర్తిగా శుద్ధి జరుగుతోంది. ఈ అనంత విశ్వంలో ఉన్న అద్భుతమైన శక్తితో, ప్రేమ తత్వంతో నేను పూర్తిగా శుద్ధి చేసుకున్నాను. నా శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేసుకుంటున్నాను. హాయిగా అనిపిస్తోంది. చాలా ప్రశాంతమైన స్థితిలోకి వెళ్తున్నాను. ఈ అద్భుతమైన ఈ సమయంలో, అద్భుతమైన ఈ సమయంలో నేను నా హృదయానికి అద్భుతమైన శక్తినిస్తున్నాను. మహా అద్భుతమైన శక్తినిస్తున్నాను. ప్రేమ తత్వముతో అద్భుతమైన శక్తినిస్తున్నాను. చాలా నా హృదయం ఆనంద స్థితిలోకి వెళ్తున్నాను. ఆనంద స్థితిలోకి అద్భుతమైన ప్రేమ తత్వంతో హాయిగా గమనించుకుంటున్నాము. ప్రశాంతంగా అద్భుతమైన స్థితిలో చాలా ప్రశాంతంగా నా హృదయానికి అద్భుతమైన శక్తిని పంచుతున్నాను. అద్భుతమైన శక్తిని ఇస్తున్నాం. శాంతంగా ప్రేమ తత్వంతో. స్నాక్స్ నా హృదయానికి అమితమైన ప్రేమను పంచుతున్నాను. శుద్ధి జరుగుతోంది.
కల్మషము లేదు. ప్రేమతత్వంతో అనంత విశ్వం నుండి వస్తున్న అద్భుతమైన శక్తితో శుద్ధి చేసుకుంటున్నాను. నో బ్లాడ్, నో బ్లాడ్, నో బ్లాడ్. ప్రేమతత్వంతో, ఈ అద్భుతమైన ప్రేమతత్వంతో నా మనసు, నా శరీరం, నా హృదయం ఆనంద స్థితిలోకి వెళ్తున్నాను. ఆ ఆనందాన్ని అద్భుతంగా ఈ అనంత విశ్వంలోని అద్భుతమైన ప్రేమతత్వంతో గ్రీన్ కలర్ ఎనర్జీతో నేను నా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. నా హృదయం అద్భుతంగా పనిచేస్తోంది. నా హృదయం ప్రేమతత్వంతో పొందుతోంది. నేను ప్రేమతత్వాన్ని నేను ఈ ఈ విశ్వమంతా పంచుతున్నాను. ఈ విశ్వమంతా నేను పంచుతున్నాను. ప్రేమతత్వం శాంతంగా చాలా హాయి అయిన స్థితిలోకి వెళ్తున్నాను. చాలా హాయి అయిన స్థితిలోకి వెళ్తున్నాను. రిలాక్స్.
రిలాక్స్. రిలాక్స్. రిలాక్స్. ధ్యాన స్థితి నార్మల్ స్థితికి వస్తున్నామండి. రిలాక్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిసారి మరొకసారి చెప్తున్నాం. చేతిలో నిప్పి కళ్ళను పెట్టుకుందామని. ఓకే మాస్టర్, చేతి నుంచి నెమ్మది కలుపుతున్నాను మాస్టర్. థ్యాంక్ యూ. ఓకే మా గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ. రైట్ మాస్టర్స్. ఓకే అండి. ఓకే మాస్టర్స్. ఓకే అండి. ఓకే అండి. పద్మా గారు మేడం. ఓకే అండి. చెప్పండి వెళ్తాం. ఓకే అండి. కవిత మ్యామ్. ఓకే అండి. సార్ సార్ నాకు చెప్పండి మేడం. సార్ అసలు చాలా బాగుంది సార్. ఇంకా కళ్ళు ఓపెన్ అవ్వట్లా. అదే మన బొట్టు పెట్టుకునే కాడ ఎస్. ఒక కన్ను లాగా వచ్చింది సార్. అక్కడ అమ్మవారు కాళికామాత కనిపించారు సార్. సూపర్ సార్. అంతా మా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాను సార్. అసలు మా అమ్మాయి హాస్టల్లో ఉంటే సవరదీస్తున్నాను సార్. ఎగ్జామ్ బాగా రాస్తున్నావు, నువ్వు ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తావు, అంతా మా అమ్మాయి దగ్గరే ఉన్నాను సార్. మాస్టర్స్ మనం అందరం కూడా పత్రి సార్ కూడా అక్కడే ఉన్నారు సార్. తన ఆత్మలోకి వెళ్ళి ఒక గ్రీన్ కలర్ లో వెళ్ళి వైబ్రేషన్ చుట్టూ తన ఒక ఆర అయిపోయింది సార్. గోల్డ్ కలర్ లాగా అయిపోయి నీకేం పర్లేదు, మేమందరం మాస్టర్స్, నువ్వు ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తావు, హ్యాపీ ఎగ్జామ్ బాగా రాయమ్మా అని చెప్పాను సార్. అసలు అంతా పాప దగ్గరే ఉన్నాం సార్ మనం అంతా కూడా. అసలు చాలా దగ్గరగా అంటే చూసాను సార్. అసలు ఐబ్రోస్ దగ్గర మట్టికి కాళికామాత అసలు చాలా హ్యాపీగా ఉంది సార్. వెరీ గుడ్ మ్యామ్. ఏంటి సార్? హార్ట్ చక్ర మనం చేసాక మేడం అద్భుతమైన అనాథ చక్ర కదండి. ప్రేమ తత్వంతో మనం ఓపెన్ చేసుకున్నాం, ఫుల్గా యాక్టివేట్ చేసుకున్నాం అద్భుతంగా. సూపర్ సార్. నేను చాలా లక్కీ సార్ ఈ సెక్షన్ లోకి వచ్చాను. ఆ లింక్ పెట్టానికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి సార్, కృతజ్ఞతలు. అసలు చిన్న లింక్, అసలు జస్ట్ ఊరికి చూద్దామని ఓపెన్ చేశాను సార్. లేకపోతే ఇంత మిస్ అయ్యేదాన్ని, ఇన్ని రోజుల నుంచి ధ్యానం మిస్ అయిపోతున్నాను అనిపించింది సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఓకే అండి. రైట్. ఎవరికి వారి సాధన ఉండాలి కదా మేడం, సాధన ఉండాలి. మనం నిజంగా మనలో తప్పును ఉంటే ఎలాగైనా దొరుకుతుంది సార్, ఏదైనా జరుగుతుంది సార్, నాకు అనిపిస్తుంది సార్. బాగుందండి, ఎక్స్పీరియన్స్ బాగున్నాయి. గ్రూప్ లో షేర్ చేసుకుని కావాలంటే టెక్నిక్ వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇది
మ్మ్. అది మీరు షేర్ చేసుకోండి, వాయిస్ మెసేజ్ పెట్టి షేర్ చేసుకోండి మేడం, మీకు ఏదైతే వచ్చిందో అసలు అది. అందరూ చెప్తున్నాను సార్, దయచేసి అందరూ ధ్యానం చేయండి. ధ్యానం అంటే కూర్చోవడమే కాదు. ఉమ్, అందరూ అనుకుంటున్నారు కూర్చుంటమే కదా, పని లేదా అంటారు కానీ ధ్యానం అవును అంటే బోల్డ్ ఉపయోగాలని ఎవరికి అర్థం కావట్లేదు సార్. అవునవును. ఎప్పుడు వస్తారు అని నాకు వస్తారు, వచ్చేస్తారు, వీళ్ళందరూ అయిపోయారు అనుకుంటాను సార్. ఎస్, వస్తారు మేడం, వస్తారు మేడం, అందులో తేడా ఏం మ్మ్. లేదు. చూడండి ఎంతమంది చేస్తున్నారు ధ్యానం, అలా ఇలా కాదు, ప్రతి దగ్గర అవుతున్నాయండి, ప్రతి దగ్గర క్లాసులు మ్మ్. అవుతున్నాయి. ఎస్, అద్భుతంగా అవుతున్నాయండి. మనతో పాటు సైమల్టేనియస్ వేరే వేరే క్లాసులు కూడా అవుతున్నాయి అనుకోండి, కానీ బాగుందండి, అంటే గ్రూపింగ్ అయితే బాగుందండి, బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. అది అద్భుతం మేడం, మంచి అందరూ చేస్తున్నారు ఎక్స్పీరియన్స్. సార్. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇంకా బాగా చేయాలి అని కోరిక. ఎస్, ఎస్ మేడం, చేయాలి చేయాలి. సో అనుభవాలు తీసుకోవాలి మేడం, మంచి ఎక్స్పీరియన్సెస్ తీసుకోవాలి, ఎనర్జీ ఫ్లో తీసుకోవాలి. మెయిన్ ఏంటంటే కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడం ద్వారా యాక్టివేషన్స్, నాడీ మండలం శుద్ధి చేసుకోవడం. ఇప్పుడు మనం హార్ట్ చేసుకున్నాం, హార్ట్ అనేది అద్భుతం అన్నమాట, అందులో ప్రేమతత్వాలు జీవనం, దాన్ని మించి అక్కడ మనం ప్రతి స్పందనను గమనించేది హార్టేనండి. అది మంచైనా చెడైనా ఆనందమైనా బాధ అయినా దుఃఖమైనా, సో అదే ఫీల్ అవుతుంది ఎవ్రీథింగ్. అన్ని బాధలు మన శరీరానికి అనుకుంటాం కానీ శరీరానికంటే వచ్చే ముందు మన హార్ట్ అండి. జస్ట్ బ్రెయిన్ అంతా జస్ట్ ప్రతిదీ ఆ సెన్స్ ని పంపిస్తుంది, కానీ ఫీల్ అయిపోతే అంతా కూడా హార్ట్ అండి. అన్ని బాధలు అనిపించే మనం తట్టుకునేది, శరీరం తట్టుకునేది హార్ట్ ఒకటేనండి. అది ఎస్ ఎన్ని సార్. బాధలున్నా, నొప్పి పట్టినా, దెబ్బ తగిలినా, ఆనందం వచ్చినా, ఓకే, ఆ బాధ అనిపించిన, దుఃఖం అనిపించిన, కష్టం అని ప్రతి దానికి అంటే హార్టేనండి అనిపిస్తుంది. నిజంగా ఫస్ట్ అవును సార్. ఫస్ట్ గా మన హార్టే, అదే ముందు మనల్ని ఆ ఒక స్టేజ్కి తీసుకెళ్ళిపోద్ది. అయితే చిన్న కింద స్టేజ్కి వెళ్ళిపోద్ది, లేదా పై స్టేజ్కి వెళ్తుంది ఒక ఆనంద స్థితి. అలాగే ఇది ధ్యానం ద్వారా మనం పూర్తిగా శుద్ధి చేసుకోవడం, ఆ ఆనంద స్థితిలో ఉండడానికి ఇప్పుడు మనం ఈ హార్ట్ కోహరెన్స్ మెడిటేషన్ చేయడం జరిగింది, అంటే ప్యూరిటీ ఏదైనా బాధ చేసుకోవట్లేదు. వచ్చినా సార్, బాధ బాధ ఉండాలి సార్. ఎందుకంటే మనం ఒక లెసన్ నేర్చుకుంటాం. ఎస్, అవునండి, ఉండాలి అది. ఉమ్. ఉంటాయండి ఇప్పుడు కూడా అవన్నీ, ఎప్పుడు ఉంటా ఉంటాయండి, ముందు వెనక అవన్నీ ప్లస్ ఆర్ మైనస్ ఎప్పుడు ఉంటుంటాయి మనకి. బాధ అంటే బాధపడకూడదు. దాన్ని ఒక లెసన్ గా తీసుకుని ప్రేమ తత్వంతో దాన్ని చూస్తూ ఉండాలి సార్. ఎస్, అది అది కృంగిపోకూడదు. క్రియేట్ చేసుకోవాలి, ప్రేమతో క్రియేట్ చేసుకోవాలి. అందుకని ఇప్పుడు చేసింది కూడా మెడిటేషన్ అందుకేనండి. మళ్ళీ ఏంటంటే ఉన్న ఏదైతే ఉందో దాన్ని తట్టుకునే స్థితికి మనం తీసుకెళ్తాం. అది ఎందుకంటే ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం, ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఉంటాయి, ఒడిదుడుకులు ఎన్నో ఉంటాయి, జస్ట్ దాన్ని సాల్వ్ చేసుకోవడం, ఆ రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవటం మనం. అది ఎస్, నేను నిలబడగలిగాను అన్న స్థితికి తీసుకెళ్ళడం అండి. అద్భుతం, ఇలా ఇలా కృంగిపోకూడదు. చాలా దాన్ని చేసుకోవచ్చు. కృంగిపోతారు చాలా మంది. అది కృంగిపోకుండా చేయకూడదు. ఎస్, ప్రేమగా చూసుకోవాలి. ఎస్, అదే ఇందాక లలిత గారు ఉన్నారు, వెళ్ళిపోయారులేండి. ఆ మేడం పాపం అదే బాధతో వచ్చారు, బట్ నౌ షీఈ్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంటున్నారు. అది ఆ మన దగ్గర రాకముందు చాలా బాధ దుఃఖంతో ఉండేవారు, చాలా దుఃఖం, ఒంటరిగా ఉండి ఆ వాళ్ళ బాబు ఏదో చనిపోయి, సో చాలా బాధలు ఉన్నారు, బట్ ఇప్పుడైతే హ్యాపీ అండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేను సార్ మనకెన్నున్నా అవతల వాళ్ళ బాధలు ఎస్, చూసి అలా రాకుండా ఉండాలని సార్ ఎస్, నేను ఒక మేడం ఉంటారు తెలిసిన ఆవిడ. మా అవును, సార్‌తో పాటు జాబ్ చేశారు. ఆయన అన్‌ఎక్స్‌పెక్ట్‌గా ఆవిడకి ఏమీ తెలీదు. పిల్లలకి కూడా ఏమి తెలీదు. అన్నీ ఆయనే చూస్తారు. ఓకే అండి. హార్ట్ అటాక్‌తో చనిపోయారు. అసలు ఆళ్ళ ఫ్యామిలీ అంటారు, "ఏంటి మా అక్కని ఎలా మార్చావు?" అని అడుగుతారు సార్. ఎందుకంటే ఆవిడ చనిపోయిన భర్తని ఒక అన్ని కార్యక్రమం అవ్వగానే మామూలు స్థితిలోకి తీసుకొచ్చాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, గ్రేట్ గ్రేట్. అందరూ అంటారు, "ఎందుకు అందరిని ఇంత హ్యాపీగా చేసేస్తావు?" అని అంటారు. మన చుట్టూ హ్యాపీగా ఉంటే అదే అద్భుతం అండి, మళ్ళీ అది హ్మ్. వరల్డ్ అది అనకూడదు కానీ అదే స్వర్గం అయిపోద్ది. స్వర్గం అవును ఎక్కడ సార్. లేదు, మనం క్రియేట్ చేసుకుంటేనే స్వర్గం. ఇది ఒక అవును సార్. ఆనంద స్థితి అన్నమాట. అది బాధల్లోంచి నేను బయటికి రాగలిగితే అదే అద్భుతమైన స్వర్గం అండి. అది ప్రతిదానికి అందరిని అలా మనం. హ్యాపీనెస్ చేస్తాను సార్. ఎస్, వెరీ గుడ్ మేడం, బావుండాలి అని. గ్రేట్ గ్రేట్ సూపర్. అది మన సంకల్పం బాగుంటాయి, మంచి మంచి మాట చేసుకోవచ్చు అండి. ఓకే, మన చుట్టూ ఉన్న వాళ్ళు మార్చుకోగలగాలి మనం. ఎస్, ఆ స్థితికి వెళ్ళాలి అంటే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవాలండి, మెయిన్ ఏంటంటే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవాలి. అది
అద్భుతం, మీలో అద్భుతంగా ఉందండి. ఆ ఎనర్జీ కూడా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. చేయండి చాలా మేడం. లక్కీ సార్ అమ్మవారు అసలు ఎస్. చాలా అద్భుతంగా కనిపించారు సార్ నాకు. మీకు ఇంకా నుదురు దగ్గర ఇంకా లాగుతుంది సార్ నాకు. ఎస్ ఎస్. కళ్ళలో కనిపిస్తుంది సార్. సూపర్ అండి, సూపర్ అండి, బాగుంది. మీ ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయండి. చేయండి, ఇంకా మీకు బాగా చేయండి నిజంగా మేడం. చేతులు పెట్టి కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. ఎస్. ఓకే. మా గుడివాడ రండి సార్ రమణ మహర్షి పిరమిడ్ దగ్గరికి. అలా అలా అండి. ఏదండి? వైజాగ్ రా- గుడివాడ రమణ మహర్షి రావణ్ పిరమిడ్ మాస్ తట్టువారు ఎక్కడండి? గుడివాడండి. గుడివాడ. గుడివాడ. గుడివాడ నేను ఒకసారి వచ్చానండి జీకే తోటి. ఆ, ఫస్ట్ సెంటర్ అదే అండి. అది పేరు గుర్తులేదు కానీ ఫస్ట్ రాజకుమార్ మేడం అండి ఆవిడ. అయి ఉండొచ్చండి. ఆవిడే అసలు మెయిన్ అక్కడ. ఎస్. బ్యూటిఫుల్ అండి. బాగుంటది, సెంటర్ కూడా బాగుంటదండి. రావాలండి మీరు తప్పకుండా మాకు రావాలి. అలా అలా మేడం, తప్పకుండా వస్తాను మేడం. నేను చెప్తాను అక్కడ. అలా మాకు అలాగే. ఇక్కడ అండి పౌర్ణానికి అమావాస్యకి మాస్టర్స్ పిలుస్తారు. అవును. ఎస్. అవునండి. నేను ఒకసారి చెప్తాను సార్, మీరు ఎప్పుడు ఖాళీ అంటే అప్పుడు నేను. అలా అలా మేడం, అలాగేనండి, చేద్దామండి. రావాలి సార్, నాకు అసలు అసలు మిమ్మల్ని చూడాలి. ఇంత అదృష్టం తెలుసా సార్. నాకు ఇన్ని రోజుల నుంచి మెడిటేషన్ కుదరట్లేదు అనుకున్నాను కానీ ఎక్సలెంట్ సార్. మీ ఇంట్లో జాయిన్ అయిన కాంచి సూపర్ గా ఉన్నాను సార్. రైట్ రైట్. ఓకే ఓకే నన్ను మేడం. మార్నింగ్ కూడా రావనివ్వట్లేదు సార్ మీరు. నాకు మనీ కావాలి, మనీతో ఆపరేషన్ చేద్దామంటే నువ్వు అసలు లేచి పడుకుంటున్నాను సార్. ఎస్. ఓకే, వస్తాలేండి, పెట్టండి, పర్లేదు, సంకల్పం పెట్టండి, ఏం కాదు, అయిపోద్ది. జస్ట్ నైట్ పడుకుంటే పెట్టుకోండి. ఓకే, నేను మార్నింగ్ 4:30 లెగాలి అని పెట్టుకోండి, లేదా 4+5 అంతే పెట్టుకోండి. ఓకే, ఓకే సార్. అయిపోద్దండి. మాస్టర్స్ వచ్చి లేపుతారు, ప్రాబ్లం లేదు మీకు. ఓకే అండి. అవును సార్, తెలుసు. ఎస్. మా అమ్మాయి ఎగ్జామ్ 10th బాగా రావాలి ఎస్ ఎస్, తప్పకుండా తప్పకుండా అవుతుంది మేడం. ఫస్ట్. షూర్ షూర్. ఓకే అండి. సార్ నమస్తే సార్, ప్రకాష్ సార్ బాగున్నారండి? నమస్తే మేడం. ఎస్ మేడం, చెప్పండి. క్లాసెస్ సూపర్ గా అవుతున్నాయండి. ఓకే ఓకే అండి. ఏంటి చాలా కబుర్లు సార్, బాగుంది. ఎలా ఉన్నారా అని అడగాలి. బాగున్నారా అంటే కాదు, ఇంత సార్ సూపర్ గా నవ్వుతున్నారు. హ్యాపీ హ్యాపీ అండి. ఎస్. ఆ, ఈ రోజుతో 4th డే క్లాస్ అయిందండి. లాస్ట్ ఎండింగ్ మటుకు మీరు మొత్తం క్లియర్ చేసేయాలండి. అది క్లాస్ మొత్తం చాలా మంది అటెండ్ అవుతున్నారు. బాగుంటుంది. షీట్స్ వేస్తున్నాను ఇప్పుడే. ఎస్. ఇంకా ఓకే మొత్తం మొత్తం క్లియర్ అయిపోతే ఎండింగ్ మీరు వచ్చేయాలి. ఇంకా మొత్తం ఫుల్ ఇంకా ఎనర్జీ వచ్చేస్తుంది అందరికి. ఇంకా ఓకే ఓకే మేడం. అంటే వీళ్ళకి ఏమి అవగాహన లేని వాళ్ళు కూర్చున్నారు ఇప్పటికి. అవునా. స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ అంటే వాళ్ళు నేర్చుకునే విధంగా ఉన్నాం Yes. అందరం ఇప్పుడు. Okay. అంటే నాకైతే కొంచెం కాస్త కోస్త ఉంది, మిగతా వాళ్ళకి లేదు. ఎస్ అంటే ఫస్ట్ నుంచి మీరు ఇంకా లాస్ట్ వరకు అంతలా చెప్పలేదు కాబట్టి, అంటే ఐ మీన్ చెప్తారు, అలా స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడే. ఫుల్ ఎనర్జీ, ఇంకా అందరు ప్రిపేర్ గా ఉన్నారండి మీరు వచ్చేటప్పటికి. ఓకే ఓకే, వస్తాం మేడం, తప్పకుండా. మీరు మటుకు మా ఇంటికి ఒక్కసారి వచ్చి లాస్ట్ లో మటుకు ఒక్కసారి చెప్తే ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోతాం అందరం. రైట్ రైట్, తప్పకుండా మేడం, తప్పకుండా వస్తాను. ఇది 4th డే అవుతుంది, అయిపోతే ఇంకా 3 days ఉంది, అయిపోతుంది. రైట్ రైట్. ఓకే ఓకే. రాజలక్ష్మి మేడం మీరు అలా ఈ 4 days పెట్టేసుకుంటే 11 days కంప్లీటెడ్ అయిపోతుంది. రైట్ రైట్. వస్తాం మేడం, తప్పకుండా వస్తాను. అసలు చక్రాల గురించి చెప్పేస్తే వీళ్ళకి అనుభూతి చెందుతారు, బాగుంటుంది, అందరూ హ్యాపీగా ఉంటున్నారు. ఇప్పుడు చాలా హ్యాపీ అయిపోతున్నారు. ఎస్. ఓకే 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 అండి. ఇంకా ప్రకాశ్ సార్ వస్తే ఉంటుందని ఇంక నేను అనుకుంటున్నాను, నా ఫీల్ లో ఉంటుంది. ఆ అద్భుతాన్ని వాళ్ళు ఒకేసారి చూస్తారు. ఒక హీరో వస్తే ఎలా వస్తుంది అంటే అలా ఉంటుందో అద్భుతం, ఇంకా పవర్ గా ఉంటది అక్కడ. ఎస్ ఎస్. ఓకే ఓకే మేడం. అందరికీ అనుభూతి ఇవ్వాలి మీరు. ఎస్, తప్పకుండా తప్పకుండా మేడం, చేద్దామండి. ఇదంతా మనదే మేడం, మనం చేసుకునేది మన చేతుల్లో మన ఆనందం ఎక్కడా లేదు. మనం చేసేదంతా కూడా మనం ఆ స్థితిలో చూడగలిగితే అద్భుతం అన్నమాట. అంతే, చాలా ఉంటుందండి ఇందులో మటు. నిజంగా మెరాకిల్, అద్భుతం, చాలా హ్యాపీ అయిపోతుందండి. అద్భుతాలేనండి. మనకి తెలిసిపోతున్నాయి. మనం ఎవరి గురించి బాధపడి దేవుడు ఏదో చేస్తాడు, అదే కన్నా మనకు మనమే సృష్టించుకునే అద్భుతాన్ని, ఆనందాన్ని పొందేస్తున్నాం ఇప్పుడు.
అవునండి, అవునండి, సూపర్. బాగుంది. మేడం వదలకుండా ఉండాలి మేడం. అసలు ఎప్పుడు కూడా అంటే మన ఆత్మతో మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉండాలి మేడం. చేస్తూ కానీ మనం ఉంటుంటే ఆత్మ తీసుకెళ్తుంది సార్ మేడం. Yes, అదే చాలా మనం అనుకున్నవి జరిగిపోతున్నాయి అన్ఎక్స్పెక్టెడ్ గా, ఇంకా అలా అయిపోతున్నాయి. అయిపోద్దండి ఇది. ఉమ్, విశ్వం అలాగే ఇస్తుందండి. మనకు అంతే అండి. తెలియకుండా మనకు జరుగుతుంటాయి, అన్ని అయిపోతుంటాయి ఈజీగా. అవునండి. కష్టం మొన్న మీ అనుకోని కూడా క్లాస్ ఈజీగా మార్నింగ్, అయిపోద్దండి. సార్ నేను డౌట్ అడుగుదామని, మొన్న మీ క్లాస్ అయిన మార్నింగ్ 5 o'clock కూర్చున్నాం కదా, 6:30 వరకు అయిపోయింది. ఓకే. అయిపోయిన తర్వాత ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు నిద్ర వచ్చేస్తుందండి ఎక్కువ టైంలో. మన తర్వాత వస్తుంది మేడం. మార్నింగ్ లేచి మొహం బ్రష్ చేసి ఇంకా కూర్చుని పోతాను స్టార్టింగ్. అవునండి. ఇంకా స్నానం దీపం, ఇంకా ఫస్ట్ లో అయితే స్నానం దీపం అన్ని అయిపోయినాయి. తర్వాత మళ్ళీ చేయలేకపోయాను. ఆ ఎనర్జీ వచ్చేస్తుంది మేడం. ఆ ఎనర్జీ ఉంటుంది. మేడం, ఎస్ మేడం. Yes. అంటే కూర్చున్నాను 6:30 వరకు ఫుల్ గా అయిపోయింది. ఇంకా విపరీతమైన నిద్ర, బాడీ సహకరించలేదు స్నానంకి వెళ్దామని. ఇంకా అలా మంచం మీద పడుకుంటాను. ఇంకా ఓకే. ఫుల్ నిద్ర, డీప్ నిద్రలోకి వెళ్ళిపోయింది. నాకు మళ్ళీ 8:30 వరకు తెలుగు మెలకు రాలే. ఉంటారు మేడం, ఉంటారు, ఆ ఉంటారు టైంలో మేడం. ఏమనిపించిందండి ఆ రోజు అంటే, మొన్ననండి మొన్న మంచి మార్నింగ్ ఎక్స్పీరియన్స్. అలా ఎలా వచ్చిందండి అంటే, మా హస్బెండ్ పడిపోయారు, అలా బాత్రూమ్ దగ్గర పడిపోయారంట. యా. ఓకే. పడిపోయాడు. నేను గోల పెట్టేస్తున్నాము, ఏంటి ఇలాగ అయిపోయింది, ఏమైందండి ఏమైందండి అనేసి నేను ఫీల్ అయిపోయి బాధపడిపోతున్నాను ఊరిక. ఉదయం లేచాను. ఇంకా లేచిన తర్వాత ఏంటి ఇలాగొచ్చింది, కళ ఏంటి, ప్రకాష్ చెప్పాలి చెప్పాలి అనుకుని ఇంకా అలా నాలో నేను మదనపడుతున్నాను, ఏమవుతుంది ఏంటి అలాగొచ్చింది, ఎప్పుడు అలా రాలే కదా, ఎందుకు ఇలా అవుతుందని ఫీల్ లో ఉండి హీటర్ పెట్టేసి, నేను ఆలోచనతోటి బాత్రూమ్లో స్నానం చేద్దామని హీటర్ పెట్టేసి బకెట్ లోని వాటర్ కొద్దిగా వేసి హెడ్ పెట్టి వచ్చేసాను. వచ్చేస్తే అది ఏమైందంటే, అక్కడ ఎక్కడైతే నాకు కళ వచ్చిందో, అంటే కింద బాత్రూమ్ దగ్గర పడిపోయినట్టుగా, అదే డ్రెస్ తో Yes. పడిపోయినట్టుగా వస్తుందో, అక్కడ హీటర్ ఫీల్ అయిపోయి వేడెక్కిపోయి బకెట్ కాలిపోయి పీట కాలిపోయి రెండు కిందకి వచ్చేసినాయి. ఇంకా పొగలు వచ్చేస్తున్నాయి, ఇంకా బాత్రూమ్ లోంచి పొగలు వచ్చేస్తున్నాయండి ఆ రోజు. అంటే నాకు కళ ఎలాగొచ్చింది, Yes. జరిగింది అలాగే అయ్యిందండి. అక్కడ అలా జరిగింది. ఎస్, ఎస్. ఓకే, ఓకే. అదే అర్థం కాలేదు, ఏంటి అలాగయ్యింది కళ. నేను అక్కడ పెట్టింది మర్చిపోయాను. లోపలికి వచ్చి రూమ్ లోకి వచ్చి టీ చేసుకుని ఇలా పని చేసుకునేసరికి మళ్ళీ బయటకు వెళ్ళాను. నాకు అర్జెంట్ బాత్రూమ్ వస్తే బయటకు వెళ్తుంటే ఎన్ని పొగలు వచ్చేస్తున్నాయి. మా పక్కింటి ఆవిడ ఎప్పుడు ఆకులపర వాళ్ళ పెద్ద అమ్మాయి ఉంటుంది కదండి, మా ఇంటి పక్కన భాగ్య అండి, పార్వతమ్మ గారండి. భారతం. ఓకే. మేము రమణాజీ గారి ఇంట్లో ఉంటున్నాం, బుద్ధ రమణాజీ గారు. ఓకే, ఓకే, ఓకే. ఆ పక్క పార్వతమ్మ గారు ఎప్పుడు ఏజ్ రావాలి కదా, అయితే పొయ్యి మీద పెట్టేస్తారు కదండి, పొగ వచ్చేస్తుందని నా కేసు అటు తిప్పుతూ అటు వెళ్ళబోతూ, ఎందుకంటే నేను ఎక్కువ బ్రైట్ సైడ్ తిరిగేసరికి మా బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తున్నాయి పొగలు. బాబోయ్ అనుకుని వెంటనే వెళ్ళేసరికి ఇంకా బాత్రూమ్ లో స్విచ్ ఆపేసాను. చూసేసరికి పేట ఓలైపోయింది, కింద పేట పెడతాం కదా ఎత్తుగా, అది ఓలైపోయింది, కిందకి ఎలబడిపోయి ఉండిపోయింది. ఇంకా ఎన్ని చూడండి ఇలా వచ్చేస్తుంది ఏంటని ఒక అమ్మని వెళ్ళి అదే మీటర్ అది ఆఫ్ చేసేసారు. ఆఫ్ చేస్తే అతను డబ్బులాడారు, ఏంటి నాకు వాళ్ళంతా అజ్ఞానంగా ఉంటే అలాగా ఇలాగని డబ్బులాడారు. కూర్చొని నేను అతన్ని అబ్జర్వ్ చేస్తున్నాను, నాకు ఇదే డ్రెస్ తో మీరు కనిపించారు కదా, ఇప్పుడు సేమ్ ఇది, అంటే లుంగి టీ షర్ట్ సేమ్ అదే, సేమ్ అదే డ్రెస్ తో నాకు అలా పడిపోయినట్టు అలా కనిపించింది. అది ఏంటండి అలా అర్థం కాలే. అంటే మనకు ముందుగా తెలిసేది ఇంటిమేట్ చేశారు మేడం. యాక్చువల్గా ఏంటంటే అక్కడ మనకి ఇది రాకపోయి ఉంటుంటే, అది మాస్టర్స్ మన కోఆపరేట్ చేయకపోయి ఉంటుంటే వేరేగా జరిగిపోయేది. చాలా అండి, చాలా డేంజర్ అయిపోయాను. అది జరిగిపోయేది. కానీ ఏంటంటే మీకు మాస్టర్ సపోర్ట్ వల్ల, మన సంకల్పం వల్ల ఏంటంటే అది మిస్ అయిపోయింది అన్నమాట. చాలానండి, అదృష్టం నిజంగా. నేను ఒక క్షణం నాకు బాత్రూమ్ అర్జెంట్ లేకపోతే అటు వెళ్ళకపోతే అది పెళ్లి వైరింగ్ లోకి వచ్చి మొత్తం ఏసీ ఫ్రిడ్జ్ మొత్తం అన్ని వైరింగ్ అంతా కనెక్షన్ అయిపోను. ఎంతసేపు వైరింగ్ లోపలికి చివరికి వచ్చేయడానికి. అంతే కదా. అలా లక్ అండి. అంటే నేను అనుకున్నాను కళ ఇలా వచ్చింది, వెంటనే అలా జరిగింది కదా, దీనికి దానికి ఏమి తేడా అంటే ఏంటి అని అంటే ముందు మనకు ముందుగా మెసేజ్ వచ్చిందండి, అది వచ్చింది. అది ముందుగా మెసేజ్ వచ్చింది. సో మనకు ప్రికాషనరీగా మనం చెప్పడం జరిగింది. అంటే గొడ్డలతో అదే ప్లేస్ అండి, అదే ప్లేస్ అక్కడే పడిపోయినట్టు అతను. నేను కొన్నాను ఏంటి ఏంటంటే నేను ఫీల్ అయిపోతున్నట్టు అక్కడ సిచ్యువేషన్ అది. మీకు ఏంటంటే అక్కడ వేరేగా జరగవలసింది అక్కడ ఆగిపోయింది, అక్కడ ఆగిపోయిందండి.
అది నిజంగా నాకు సపోర్ట్ చేశారండి మాస్టర్స్. మాస్టర్స్ మనకి అట్లాగే ఉంటుంది, సపోర్ట్ చేస్తారు మనకి. అది చాలా గ్రేట్ అన్నమాట. ఎందుకంటే మనకి వెన్నంటే ఎప్పుడు ఉంటారండి మాస్టర్స్. కానీ మనమే అవేర్నెస్ గా ఉండాలి మేడం. ఎస్ అవునండి. ఉండాలి. కానీ చాలా లక్ అండి ఆ రోజు. చాలా చాలా కొన్ని అంటే కొన్ని జరుగుతూ ఉంటాయండి. కాకపోతే ఏంటంటే మనకి ఏంటంటే మంచి జరుగుతుంది. ఒక రకంగా చెప్పంటే ధ్యానంలో ఉన్న వాళ్ళకి మాక్సిమం మంచి మంచి జరుగుతుంది. అంటే గొడ్డలతో పోయేదానికి గోడితో పోతుంది అన్నమాట అది. జస్ట్ కరెక్ట్ అలాగే ఏంటంటే మనకి ఏదో పెద్దదిగా జరగాల్సిందేమో అక్కడ ఏంటో మాస్టర్స్ సంకల్పం చిన్నదిగా మన ఇంకేంటంటే నాకు అలా అనిపించింది. చిన్నదాంతో నాకు పోయింది. పెడుతున్నారు కానీ నాకు అర్థం కావట్లే. యా అంటే నేను ఊహిస్తుంది అతనికి ఏదో అవుతుంది అనేది ఇలా అయిపోయిందని నా మనసు చెప్పేసింది అప్పుడే. అవును మీరు అన్నట్టే చెప్పేసింది నాకు. అసలు 6 months అనేసింది. అంటే నేను ఆ ధ్యాసలో ఉన్నాను కదా, అతనికి ఏదో అయిపోయిందని. ఇలా అయిపోయింది అంటే అక్కడ అది ప్లేస్, అది డ్రెస్ కన్ఫ్యూజ్ అయిపోయానండి నేను. నిజంగా చాలా నిజం గ్రేట్ అండి అది. మాస్టర్స్ మనకి ఎప్పుడు వెన్నంటూ ఉంటారు మేడం. చేస్తున్నప్పుడు అండి ఇలా నీడలే కళ్ళ ముందు చుట్టూ అలా కళ్ళ ముందు ఇలా ఇలా అవుతుంది ఏంటండి. వస్తాయి అంటే మేడం. నీడ మనకి నీడ అంటే ఏంటనేది తెలియట్లేదు, అది ఎవరో తెలియట్లేదు. నీడ ఇలా ఇలా కదలకు అయిపోతుంది. ఇప్పుడు అదే కదా మాస్టర్స్ అండి. మాస్టర్స్ మనం వెన్నంటే ఎప్పుడు ఉంటారు. వాళ్ళు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఒక ఓకే. పరీక్ష. ఓకే. మనం టెస్ట్ చేస్తుంటాం. మన ముఖం మీద ముఖం పెట్టి చూస్తుంటారు వాళ్ళు. ఓకే, బాబే. మన అవునా? ధ్యాన స్థితిలో ఉన్నామా లేదా, ధ్యానం కరెక్ట్ గా చేస్తున్నామా లేదా, ఎస్ సార్. దాని నుంచి భయపడతామా. ఇప్పుడు మన ముఖం పెట్టి ఫస్ట్ చూస్తారు. భయపడ్డానండి. పౌర్ణమి రోజు చేసుకున్నప్పుడు అలా ఉంటే భయపడి వచ్చేసా కిందకి. తర్వాత నుంచి ఇంకా భయం కాదు, అది అలా వాళ్ళు ఏం చేయరు, మన మంచి కోసం ఏం వచ్చారు అని చేయరండి, ధైర్యంగా ఏం చేయరు. చెప్పారు. ఎస్, ఆ మాస్టర్స్ ఎప్పుడు మనల్ని ఏం చేయరండి. బట్ కాకపోతే గమనిస్తుంటారు. అది ఓకే. ఎస్, ఈ మాస్టర్స్ మనకు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, ఇది మన ట్రాక్ లో రాగలుగుతారా లేదా, వాళ్ళకి ఆ శక్తి తీసుకుంటారా లేదా అని చెక్ చేస్తుంటారు. అంటే మనం ఒక రకంగా భయపెట్టి ధ్యాన స్థితిలో కూర్చోబెడతారండి. అంటే ఆ భయం మీద ఏంటంటే, అంటే మనం భయపడి బయటకు వదిలేస్తామా లేదా ఇందులో ధ్యాన స్థితిలో ఉంటారా అని మన టెస్టింగ్ అన్నమాట ఇదంతా కూడాను. అది నేను 41 days పెట్టుకుందాం అనుకుంటున్నామండి, మా ఆయన నేను కూడా, ఇద్దరు కూడా. 21 days చేయకపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్, దాని తర్వాత కంటిన్యూ చేసుకో. ఓకే, 41 days చేసేసుకోవచ్చు. అవునండి. చేయండి, 21 days చేసుకోండి. లేకపోతే అది ఏ టైం అంటారండి అది? ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ మరి ఈ టైంలో మీరు చేసుకోగలిగితే, అంటే ఎర్లీ మార్నింగ్ మామూలు టైంలో ఇప్పుడు మనం చేస్తున్న టైంలో చేసుకోగలిగితే ఓకే, ఈ ధ్యానంలోనే కలిసిపోద్ది 5 o'clock టైంలో. అది ఎలాగా కంటిన్యూ చేస్తున్నాం కదండి, అలా చేసుకున్నా ఓకే. మీరు సంకల్పం ఏదో సంకల్పం అయితే పెట్టుకోవాలండి. సంకల్పం పెట్టి ఆ టైంలో మనం ఏ ధ్యానానికైనా సంకల్పం అయితే ఉండాలి. సంకల్పం పెట్టుకొని కూర్చుంటే సక్సెస్ అయిపోతుందండి. అంటే నాకు తెలియకుంటున్నాను. ఉంటదండి, ఉంటది మేడం. ఓకే. 21 days కానీ 41 days కానీ చేయొచ్చు. ఓకే, 11 days అన్నదానికి ఆ ఎనర్జీని తీసుకోవడం వరకే సరిపోతుంది. బట్ ఏంటంటే 21 days 41 days అని సంకల్ప సిద్ధి కోసం మనం చేస్తామండి. చాలా మా ఇంట్లో కూర్చొని అందరు చేసిన వాళ్ళందరికీ మంచి మంచి అనుభవాలు వస్తున్నాయండి, చెప్తున్నారు. సూపర్ అండి. లేదు, రావాలి మేడం, అంతా ఎన్జీ. మొన్న అంటే అక్క తెలుసు కదండి, కాశీ గారు, మా సిస్టర్. ఓకే ఓకే. అదే సన్యాసరావు గారు, మీ ఫ్లాట్ దగ్గర. అవునవును. వాళ్ళకి పెద్ద తోడుకోవాలి, అక్క మా సిస్టర్ కదా. తను కూర్చుంటే మనను విష్ణు పరమాత్ముడు మొత్తం అవతారం దాల్చేటప్పుడు మొత్తం వస్తాడు కదండి పెద్దగాన, ఎన్ని తలాలు విశ్వరూపం అని ఉంటారు దాన్ని. మొత్తం ఇంట్లో అలా వచ్చిందటండి ఆమెకి. అవునండి, అద్భుతంగా. దాన్ని ఏంటంటే అదే యాక్చువల్ గా మన విశ్వరూపం అంట, అదే హల్కీగా తయారైపోతామాట. మన శరీరం ఒక్కొక్కసారి చిన్నదిగా అయిపోద్ది, లేకపోతే తేలికగా అయిపోద్దండి. తేలికగా బరువుగా అయిపోవడం ఉంటది. ఇదంతా కూడా బల్కీగా థెరపీ వెళ్ళి స్లాబ్ కానీ బిల్డింగ్ కానీ తగులుతామండి, అంత హైట్ లోకి వెళ్ళిపోతాం. అంటే విశ్వరూపం అన్నమాట. అదే అర్థం కదా, విశ్వరూపం అన్నమాట. అంత పెద్దగా తయారైపోతాం మనం. అది ఒక అద్భుతమైన అనుభూతి అండి, నిజంగా చాలా బాగుంటది అది. బ్యూటిఫుల్ అన్నమాట. అదే ఎక్కడ మళ్ళీ మనం జీవితంలో అటువంటి అనుభూతి చూడలేమండి. మేడం మీరు ఎప్పటికప్పుడు రాసుకోండి మేడం. రాసుకుంటే అవి గుర్తుంటే చక్కగా డేటు టైము అన్ని రాసుకుంటే బాగుంటది. ఒక బుక్ పెట్టుకొని
బుక్ పెట్టుకుని ఈ అనుభూతులను రాసుకోండి మేడం. అది దానికి ఒక్కొక్క దానికి కొన్ని మెసేజ్ ఉంటాయండి, సీక్వెన్షియల్ మెసేజ్ వస్తాయండి. ఎస్ దట్ ఇంకోటి ఏంటంటే మనం వచ్చింది కూడా మర్చిపోతుంటాం అండి. ఆ వచ్చింది ఏదైందో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మర్చిపోతుంటాం అది. సో అవన్నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని రాసుకున్నారనుకోండి, మళ్ళీ మీకు రివ్యూ చేసుకుంటే ఒక అద్భుతమైన ఎనర్జీ క్రియేట్ అవుతాయండి. ఇవన్నీ కూడా అద్భుతం అన్నమాట. అప్పుడు గుర్తొస్తుంది సార్ మేడం. మీరు బుక్ తీసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే పలానా గ్రూప్ లో ఈ సార్ తో మనం స్పెండ్ చేసాము, చక్కగా అంత అనుభవం అయ్యాము. ఆ ఎక్స్పీరియన్స్ మెయిన్, ఆ ఎక్స్పీరియన్స్ ఏమో ఇవన్నీ ఒకటేంటంటే ఒకసారి వచ్చింది మళ్ళీ రాదండి ఎక్స్పీరియన్స్. మాక్సిమం రాదండి. ఒకసారి వచ్చిన ఎక్స్పీరియన్స్ మళ్ళీ రెండోసారి రాదు. దాని సీక్వెన్స్ మళ్ళీ ఇంకా రావచ్చు. మీరు బుక్ ఓపెన్ చేసినప్పుడు అనిపిస్తుంది అబ్బా అప్పుడు ఇలా జరిగింది కదా అని మనకు ఒక మెమరీ. సో అందుకని రాసుకుంటే చాలా మంచిదండి అది. ఒక అది ప్రతిరోజు వచ్చినా రాపోయినా ఈ రోజు ఎంత హ్యాపీగా ఉంది, హ్యాపీ అయినా రాసుకోవచ్చు. అది జనరల్గా ఏంటంటే మనం తలాపను కూడా పెట్టుకుని పెన్ను పెట్టుకుని రాసుకుంటామండి. ఒకప్పుడు నేను అదే పని చేసేవాడిని. నోట్ ప్యాడ్ పెట్టుకొని పెన్ను పెట్టుకొని రాత్రి ఏదో కళ్ళు వస్తే ఆ కళ్ళు అలా జస్ట్ ఆ కళ్ళు మూసుకొని అక్కడ కొన్ని రాసేసేవాడి. అంటే యాస్ట్రల్ గా మనం ఏదైతే వచ్చిందో విజన్ వచ్చిందో దాన్ని అక్కడ రాసేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఆ టైంలో పర్వాలేదులే నాకు గుర్తుంటదిలే అనిపిస్తుంది. కానీ అది ఉదయం లేచినడికి మర్చిపోతామండి. ఏ చిన్నది కూడా గుర్తుండదు. బట్ వేరే అక్కడ రాసుకున్నాం అనుకోండి, చిన్న హింట్ అయినా రాసుకోగలిగితే కళ్ళు మూసుకొని జస్ట్ అలాగా పెన్ పెట్టుకుని అలా చిన్న రాసుకోగలిగితే అండి, పెద్ద పెద్ద అక్షరాలు అలైన్మెంట్ అంటే అడ్డదిడ్డంగా రాసినా పర్వాలేదు, మనకు తెలియదు కదా, కళ్ళు మూసుకుంటాం. ఆ బుక్ పేజ్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి, వైట్ బ్లాంక్ పేజ్, పెన్ అక్కడ పెట్టుకొని జస్ట్ అది గుర్తొచ్చిందంటే కళ్ళు మూసి, అంటే బద్ధకంగా ఉంటది కదండి యాక్చువల్గా మనం కళ్ళు తెరవలేము ఆ స్థితిలో కూడాను. సో ఏంటంటే మనకు గుర్తుంటది, ఎస్ ఆ ఎటెంటివ్నెస్ వస్తుంది. ఎస్ ఇది రాసుకోవాలంటే అప్పుడు ఏం చేస్తుంటే పెన్నుతో అలాగా అక్కడ రాసేసుకొని ఏది వస్తే అది ఎస్ ఇక్కడ సపోజ్ హిమాలయాస్ దగ్గరికి వెళ్ళాను, హిమాలయాస్ నేను అలాగా నేను మా ఫ్రెండ్ వెళ్ళాం, లేకపోతే నేను మా హస్బెండ్ వెళ్ళాం, ఓకే అని రాసేసుకుంటాను. చిన్నది షార్ట్ కట్ అన్నమాట. షార్ట్ కట్ మెసేజ్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు మార్నింగ్ లేచి చూసిన తర్వాత అప్పుడు గుర్తు వస్తుంది. ఎస్ ఏంటి హిమాలయస్ రాసాను ఏంటి, నేను మా హస్బెండ్ వెళ్ళామేంటి, రైట్ ఓకే ఇది కళ వచ్చింది అని అప్పుడు గుర్తు వస్తుందండి. అది ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఫీడ్ అయిపోయి ఉంటుందండి. సబ్ కాన్షియస్ మైండ్ ఇది ఆ సబ్ కాన్షియస్ మైండ్ అంతా రికగ్నైజ్ చేసి ఉంచుతుందండి. మనం అది ఆ సందర్భం వచ్చినప్పుడు గుర్తు వస్తుందండి. అలాగే బుక్ లో చూసారనుకోండి, ఉదయం లేచిన తర్వాత చూసారనుకోండి, యాక్చువల్ కళ మర్చిపోయి ఉండొచ్చు, కానీ బుక్ లో ఎప్పుడైతే చూసారే ఏంటి ఇది ఎక్కడ హిమాలయస్, ఇది ఎస్ నాకు ఇది వచ్చిందని అప్పుడు గుర్తు వస్తుంది అన్నమాట. అది రికలెక్ట్ చేసుకుంటాం ఈజీగా, అప్పుడు వచ్చేస్తుంది మళ్ళీ ఇది. అప్పుడు మ్యాక్సిమం వస్తాయి, నా అనుభూతి బాడీకి తెలుస్తుంది, ఫీలింగ్స్ కూడా బాడీకి తెలుస్తాయండి. అమ్మో రాత్రిలా జరిగింది, నాకు రాత్రి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఓకే అని ఆ ఫీలింగ్, అబ్బా అప్పుడు ఎంత ఆనందంగా అనిపించింది, ఆ సొంతం బ్యూటిఫుల్ ప్లేసెస్ చూశాను అని అలాగా అవన్నీ మళ్ళీ రికలెక్ట్ అవడం చాలా ఎక్కువగా జరుగుతుందండి. సో అందుకని ఆటో రేటింగ్ అనేది అక్కడ రాసుకోవాలండి. అక్కడ బుక్ పెట్టుకుంటే అది అలా అవుతుందండి. ఇందులోకి కొంచెం నాకు కొద్దిగా ఆశ ఎక్కువైపోతుంది. అంటే ఏంటి అసలు తెలుసుకోవాలి, ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అని ఎక్కువ తపన అవుతుంది నాకు ఇప్పుడు. అంటే ఇంకా స్టార్టింగ్ ఇప్పుడు అసలు నాకు అవగాహన కలుగుతుంది. ఎప్పటి నుంచో ఉంటుంది, పట్టుకుంటా వదులుతున్నాం కానీ మన మధ్య అంతా బాగా హెల్త్ ప్రాబ్లం, కాళ్ళు నొప్పి వచ్చేసివి, పాదాలు మంటలు వచ్చేసివి, కిందన పెడితే తెల్లవారు లేసరికి బద్ధకంగా గుడ్డిగా ఉండి పాదాలు నొప్పులు, మడమ నొప్పులు అన్ని ఉండేవి. ఇప్పుడు ఒక 20 days నుంచి ఇందులోకి అంటే ఎక్కువ డీప్ గా ఉంటున్నాను. జస్ట్ లేచేసరికి అలా ఏం లేదు, అనిపించట్లేదు. అది నాకు తెల్లవారు కూడా లెగ్సిడెంట్ కాదు, అలాంటిది ఇప్పుడు 3:30కి 4కి ఎవరో పిలుస్తున్నట్టు ఒళ్ళంతా నలుగుతుంది, ఏదో ఎవరో ఇలా తెలిపినట్టు ఇంకేదో లాగా లేపేస్తుంది. ఇంకా బాడీ లేచిపోతున్నాను, ఇంకా సడన్ గా లేచిపోతున్నాను, తోచిపోతున్నాను. అదే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, నేనే ఇలా లేచిపోతున్నాను. ఆ ఎనర్జీస్ అలా మాస్టర్స్ అలాగే ఉంటారండి. మీకు ఇందాక చెప్పారు చూడండి, ఏదో ఎవరు వచ్చి చూస్తున్నారని. ఆ మాస్టర్స్ ఎప్పుడు మనం వెళ్ళంటుంటారు. సపోజ్ మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరు సింపుల్ కూర్చోలేదు, మన చుట్టూ ఎంతో మంది మాస్టర్స్ వచ్చి కూర్చుంటారు. భయపడాల్సిన పని లేదు. ఆ యాస్ట్రల్ గా మాస్టర్స్ వాళ్ళు మనకంటే ముందు వచ్చి మనం కూర్చుంటారండి. మాస్టర్స్ అంటే ఎవరండి? అంటే దేవతలే అనుకోండి, దేవతలే.
అది ఓకే ఓకే yes. వాళ్ళు ఏంటంటే ఆస్ట్రల్ మాస్టర్స్ ఏంటంటే ఆ పై లోకాల్లో ఉన్నత లోకాల్లో ఉంటారు అన్నమాట. వాళ్ళే దేవతలు అంటాం. ఓకే. అంతే కదా అంతే ఆ, వాళ్ళు వచ్చి మనతో పాటుగా మనకంటే ముందు వచ్చి కూర్చుంటారు. మన సంకల్పానికి తోడు అనమాట అది. మనకు ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంటారు, వాళ్ళు ఆ ఎనర్జీ ఇస్తూ ఉంటారు. అది. మేడం మళ్ళీ వెనక్కి అనుకోకూడదు. అవదా అవుదాము అని డౌట్ వద్దు. అవుతుంది అని పెట్టుకోండి. చేసేయడమే. అయిపోయింది ఏం కాదు. బ్యూటిఫుల్ మాట. అయిపోయింది డిసైడ్ అయిపోయింది అయిపోయింది అనుకోండి అంతే. హ్యాపీనెస్ అనుకోండి అంతే. ఆ, ఇంకా సస్పెన్స్ మళ్ళీ డౌట్ అక్కడ సస్పెండ్ మనం అనుకుంది అవదు అని మళ్ళీ వెంటనే రిమార్క్ ఉండకూడదు అక్కడ. ఓకే బాగుంటుందండి అద్భుతమే. చాలా ఎందుకంటే బాగుంటుంది. నాకు అన్ని బాడీకి అన్ని తెలిసిపోతున్నాయి. అదే అవునా? చెప్పేస్తున్నాను, ఏమనుకోకండి ఈవిడ ఇలా అయ్యో, చెప్పేస్తుంది లేదు లేదు, అనుభవం వస్తుంటే చెప్పడం మంచిది కదా. అవును. కానీ Yes. నాకు అంత అంటే అవుతుంది, చేస్తున్నాను కదండి, అంతలాగా అంటే ఇలా చుట్టూ తిరుగుతున్నారు, డిస్టర్బెన్స్ అవుతున్నారు ఇంకో విషయం అనిపిస్తుంది. చెప్పనా, నేను ఆ. గిన్నెలతో కూడా మాట్లాడతానండి. నేను బయటకు అవును. వెళ్ళాను అనుకోండి, సింక్ లో గిన్నెలు ఉన్నాయి అనుకో, రా 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 అని పిలుస్తాయి. మీకు ఒక విషయం చెప్పనా, మన సెక్షన్ లో మొన్న గర్భాశయం గురించి చెప్పాను కదా, అప్పుడు నేను సింక్ లో గిన్నెలు ఉండిపోయినాయి. మార్నింగ్ కడుగుదాంలే అనుకున్నా, కానీ మీతో మాట్లాడి అయిపోయిన తర్వాత మీరు మాట్లాడుతూ ఉన్నారు, నేను సింక్ లో గిన్నెలు కడిగేసి అప్పుడు ప్రశాంతంగా మెడిటేషన్ లో కూర్చున్నాను. నిద్ర పట్టట్లేదు, నన్ను అర్ధరాత్రి గడని లేపుతాయి అవి 2 గిన్నెలు అయినా సరే. గిన్నెలు కడుగు, బట్టలు మడతపోయాయి అనుకో, బట్టలు మడతెట్టు, నన్ను వదిలేసావా, అలా మాట్లాడితే ఇల్లు ఊడుస్తాను, ఎంత అందంగా ఊడుస్తాను. ఎలా అలా ఏంటి ఎలా మాట్లాడటం అంటే మాట్లాడడం అంటే మెసేజ్లు ఉంటాయి మేడం. అంటే మన మనకి ఆత్మ మన ఆత్మ నిలకడగా అంటే ఉండదు. అటువైపు పంపిస్తుంటది అంతేనా? నేచర్ ఆ. నుంచి వచ్చేస్తాయి మేడం. నేచర్ మనకి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అమ్మో వేగం తయారై వెళ్ళాలి కదా అన్న మన థాట్ ఉంటుంది కదా, అలాగే అవి ఉన్నాయి వెళ్ళాలి అన్న థాట్ అటువైపు వెళ్ళిపోతుంటది. ఆత్మే పిలుస్తుంది మనల్ని, ఈ పని అదే. చేయి ఈ పని చేయి అని. నేను ఇప్పుడు బయట ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఒంటలా మా ఇంటికి వెళ్ళిపోవాలంటే, మీ ఇంటికి వెళ్ళిపోవాలంటే మాట్లాడట్లేదు కాబట్టి దిగట్లేదు, ఊరెళ్ళామా అనుకున్నాము అంటారు. అంటే నాకు హ్యాపీ, నాకు గిన్నెలు, నా ఇల్లు శుభ్రం, అదంతా హ్యాపీ. ఆ అంటే నేను పనులు మొన్న ఉన్నాయి. లేచినప్పటికీ అదే అయితే నాకు అనిపించింది కదా, తెల్లవారు ఎవరో అంటే బాడీ అంతా నలిపోతుంది, అసలు నలిపోతుంది. లేచి చూసేసరికి 3:34. ఒక విషయం చెప్పనా, నేను మేము ఎప్పుడు ఎక్కడికి, మా అక్క ఫ్యామిలీ నేను ఎక్కడికి వెళ్ళలేదు విజయవాడ. అంటే మా తోడు హస్బెండ్ లో ఉండాలి, అలా భయం మాట, ఎక్కడ పంపరు. మేము షాపింగ్ విజయవాడ వెళ్ళామండి. 4 కల్లా అయిపోయింది షాపింగ్. విజయవాడ రోడ్డు మీద బస్సు ఎక్కడానుకుంటే నేను అనుకున్నాను, మాస్టర్స్ హెల్ప్ చేయండి మాస్టర్స్, బస్సు ఇంకా రావట్లేదు మాస్టర్స్ హెల్ప్ చేయండి అన్న. నిజంగా నమ్మండి, ప్రామిస్, అసలు కారు వచ్చి గుడివాడ వెళ్తున్నాం వస్తారా అని అడిగారండి. వెరీ గుడ్. మనం నాకు కారు ఎక్కం, ఎలా కారు ఉంటుందంటే ఎక్కం, బాడీ అవి వినేసరికి ఒకసారి బాడీ కారు ఎక్కుతాం మేడం, మనం కారు ఎక్కుతాం మేడం, ఏమో ఆడ ఎక్కడికి తీసుకెళ్తాడు అనిపిస్తుంది. కానీ ఆ కారు ఎక్కేప్పటికి మళ్ళీ డౌట్ ఎందుకు, మాస్టర్స్ పంపించారు కదా అని ఎక్కేసాం. ఎంత 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 సార్ అంటే 300 అన్నారు. సర్లే మామూలుగా, అమ్మో అంతా అంటే సర్వీస్ ఛార్జీ తీసుకెళ్ళిన, అక్కడికి వెళ్ళిన తర్వాత 200 తీసుకున్నారు. నేను, మా అక్క, అక్కడ పిల్ల, మా అమ్మాయి, నలుగురు వెళ్ళాం. అది 200 అండి. తన మనసు మారాల్సిన పని ఏంటండి, 300 అన్న అతను. సేమ్ అదే జరిగిందండి మాకు షిరిడీలో, అదే జరిగిందండి. నేను షిరిడీ వెళ్ళేటప్పుడు అంటే నాకు అప్పటికి మాస్టర్స్ ఇది అవగాహన అది కాదు, నేను బాబా అంటే ఎవరిని ఏ మనిషి ఏది నమ్మితే అదే అసలు అనుకుంటారు. మాస్టర్ అంటే ఇప్పుడు అదే విధంగా చేసేవారు నాకు, అంటే సూచనలు ఇచ్చేవారు, నాకు తెలిసే కాదు కానీ నాకైతే ఎప్పటి నుంచి అనిపిస్తుందండి, ఏదో ఒక ముందుగా నాకు తెలియటం. ఉంటారు మేడం. నాకు 6 months కనిపిస్తుంటా కానీ నాకు తెలియటం లేదు, ఇంతవరకు నేను అప్డేట్ చేయలేదు. ఇప్పుడు నేను అవగాహన పెడుతున్నాను కదా, ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు షిరిడి వెళ్ళినప్పుడు అలాగే సేమ్ అండి. ఒక రోజు మేడం నేను ఎవరినో కోపడుతున్నాను, ఏదో మనకు సహజంగా వద్దనుకుంటాం, వస్తుంది కదా కోపం అనేది. నేను మెడిటేషన్ లో కూర్చుని లేసాక, నువ్వు అద్దం దగ్గరికి రా అంటే సర్లే నిల్లాను సార్. నీ ఆత్మ ఎలాంటిదో అవతల వాళ్ళ ఆత్మలో నువ్వు ఉన్నావు అనుకోవచ్చు కదా.
ఉమ్. అని అని అసలు ఆ క్వశ్చన్ వచ్చింది మేడం. ఏంటి అబ్బా. ఇట్లా అంటే ఉమ్. నువ్వు నీ నీ మీద నువ్వు తిట్టుకుంటూ ఊరుకుంటావా? అలాగే వాళ్ళలో నువ్వు చూసుకో, అప్పుడు ప్రేమ కలుగుద్ది. అంతే. ఉమ్. అసలు నాకు నిజంగా అప్పటి నుంచి అనిపిస్తుంది, నేనే ఉన్నానని చూసుకుంటాను వాళ్ళందరిలోనూ. అవునా? వెరీ గుడ్. అవతల ఆ, వాళ్ళతో తిట్టితే సార్ మనం అప్పుడు ఏమని అంటే కోపం వచ్చేటట్టుగా వాళ్ళు మాట్లాడారు అనుకోండి, అవతల వాళ్ళు మనం ఏం చేయాలి అప్పుడు? మనకు కోపం వచ్చేటట్టుగా మాట్లాడితే ఏమండి క్షమి దాన్ని ఎక్కడ వంగాలో ఎక్కడ లొంగాలో అంటే ఏదైనా చెయ్యాలని కాకపోతే ఒకటి ఇప్పుడు జనరల్ గా మాట్లాడి ఒక కోపం వచ్చినప్పుడు మనం బాగా వెరీ యాంగ్జైటీగా వేరే వేరే రకంగా మాట్లాడొచ్చు కానీ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందంటే ఎక్కడి నుంచి వస్తుందండి, గొంతు దగ్గర నుంచి వస్తుంది, ఇక హృదయం నుంచి రాదండి. అంటే మీరు కోపం అనేది ఈ గొంతు దగ్గర నుంచి పైనుంచి వస్తుందండి. అది అంటే ఆ మాట ద్వారా మనం కంట్రోల్ చేస్తాం. ఏదైతే అది వేరేగా ఉంటుంది మాట ద్వారా అక్కడ కంట్రోల్ చేస్తాం కానీ గొంతులో ఆ వేడి ఉండదండి, ఆ ఫీలింగ్ ఉండదు. అక్కడికి సప్రెస్ అయిపోద్ది అనమాట అది. అది మర్చిపోతాం కూడా, అది అంటే మర్చిపోతాం. ఎవరైనా అంటే ఇంతవరకు నాకేమంటే ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారంటే అది అలా బుర్రలో పెట్టుకొని ఆలోచించి బాధపడేదానండి. ఆహా, అట్లా అప్పుడు ఏమనుకుంటారు మేడం, వాళ్ళ జ్ఞానం లేదు కదా, మనం ఎందుకు ఇంకా, మన జ్ఞానం వచ్చింది కదా, ఎందుకు బాగుంది, జస్ట్ ఓకే సరే అని మీరు వచ్చేసండి. నేను ఒకసారి ఇలాగే అనుకుంటా ఉంటా. అప్పుడు మళ్ళీ కూర్చుని మెడిటేషన్ చేసుకుని వాళ్ళకి క్షమాపణ కోరుకుంటా. క్షమించండి మాస్టర్స్, నేను ఏమైనా తప్పు చేస్తే క్షమించండి. వాళ్ళని పిలుస్తారన్నమాట, వాళ్ళ ఆత్మను పిలుచుకుంటాను. పిలుచుకుని క్షమించండి, తెలిసి తెలియని మాటలు మాట్లాడాను, క్షమించండి అని, మీకు ఎలాగో జ్ఞానం లేదు కదా అన్నారు, నా జ్ఞానం ఉంది కదా, నేను తెలుసుకోవడం మళ్ళీ ఎందుకు తప్పు చేస్తున్నాను, అప్పుడు వాళ్ళ ఆత్మకు క్షమాపణ కోరుకుంటారన్నమాట. సాధ్యమైన అది అంతవరకు రైటే సార్? ఎస్కేపింగ్ అండి, ఎస్కేపింగ్ అండి, మనం ఎస్కేప్ అయిపోవాలి ఆ సిచ్యువేషన్ నుంచి. సార్ రైటేనా సార్? రైట్ మేడం, చెప్పొచ్చు, తప్పలేదు. యాక్చువల్గా ఏంటంటే కొన్ని సందర్భాల్లో మాట జారుతామండి, మాట అవసరం పడుతుంది. అంటే కొన్ని ఆ చెప్పాలంటే అంటే కొన్ని ఎక్స్ప్రెషన్ చేయాలి మనం, ఎందుకంటే అది వేరే రకంగా తీసుకోవడం జరుగుతుంది. తప్పు జరిగిందండి, తప్పు జరిగే వాళ్ళు ఎదుటి వాళ్ళు మనం తప్పు చెప్తుంటారు అనుకోవచ్చు. మీదే తప్పు, నువ్వే తప్పు చేసావు, నువ్వే తప్పు అంటే తప్పు నాది కాదు అని మనం చెప్పేసి మౌనంతో మన సమాధి అక్కడ చెప్పేసి మనం వచ్చేయాలండి. అక్కడ ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయటకు వచ్చేయాలి. అది అంటే అప్పుడు ఏమవుతుందంటే మన సపోజ్ ఒక ఒక 50 మాటలు మాట్లాడాలనుకోండి, ఒక 2 మాటలు మాట్లాడి బయటకు వచ్చేస్తామండి. నేను మీకు అలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అది కూడా మన సార్ అనకాపల్లి. అందరూ ఉన్నప్పుడు చెప్పండి సార్, ఇలాంటి డిస్కషన్ అప్పుడు అందరికి క్లియర్ అవుతుంది. మనం రోజు చక్కగా అందరూ ఉన్నప్పుడే ఇట్లా చేసుకుని అందరికి ఉపయోగపడుతుంది. ఎలాగంటే మనల్ని తప్పు చేసి బ్యాడ్ చేస్తుంటారండి. బ్యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఇది నాది కాదు, నన్ను కాదు అని అనుకుని వదిలేయాలి మనం. నిజంగా వదిలేస్తే మనం అది వదలం సార్. గోడ అలా కొట్టిన బంతిలాగా అదే మళ్ళీ అండి, వాళ్ళకి అలా వెళ్ళిపోతుంది. వదలలేని స్థితిలో ఉంటే ఎలా? ఆ, అది లోపలికి వెళ్ళిపోతూ అలా బాధపడుతూ అలా ఉంటే ఎలా? సప్రెస్ అయిపోద్ది మేడం, సప్రెస్ అయిపోద్ది. అప్పుడు స్థితి వేరు, ఇప్పుడు స్థితి వేరండి. చూసుకోండి, గమనించుకోండి. అది మనలో ఆ భావాలు కట్ అయిపోతాయండి. ఓన్లే వదిలేలే, ఏదో అనుకుంటాం. నిజంగా అలా మనం దాన్ని అంటే వదులుకోవడం అండి. వదులుకోవడం నేర్చుకోవాలి మనం. కోపాన్ని వదిలేసుకోవాలి, ఓకే, ద్వేషాన్ని వదిలేసుకోవాలి. మనలో ఏంటంటే ఆ కోపం, ద్వేషం, ఇప్పుడు ఇందాక హార్ట్ కోయిలెన్స్ మనం చేసుకున్నాం కదా, ఆ కోపాన్ని, ద్వేషాన్ని మనం వదిలేసుకుంటాం. ఓన్లీ ప్రేమతత్వాన్ని మనం ఉంచుకుంటాం. ప్రేమతత్వాన్ని మనం ఉంచుకోవడం ఏమిటంటే అంటే మన అనాచకం ఇలా పెరిగిపోద్దండి. అది ఇలా పెరిగిపోద్ది, అనాచకం మన చుట్టూ అప్పుడు అవతల వాళ్ళ మన మీద కోపం ఉన్నా వాళ్ళు ఉండలేరు అంటారు. మన ఎనర్జీలో వాళ్ళు ఉండలేరండి. మళ్ళీ తిరిగి వాళ్ళే అనుకుంటారు, వాళ్ళే మనకి ఏంటంటే దాసోహం అయిపోతారు. నేను అనవసరంగా అనేసాను, మళ్ళీ నేను అదే తప్పు, నేనే అలా అనకూడదు, ఎందుకు అనేసాను నీ దగ్గరికి అని మళ్ళీ వాళ్ళ కాళ్ళకి చెప్పుకొని మనకి చెప్తారు, లేదు సారీ అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలా ఎన్నో జరుగుతున్నాయి మేడం. జస్ట్ అంటే మీరు వదులుకోవడం నేర్చుకోవాలంటే, అలాగే మీకు ఎప్పుడైతే తిట్టుకున్నప్పుడు మౌనం ద్వారా మనం కొంచెం సప్రెస్ చేసుకుంటామండి. కోపం ఉండొచ్చు కానీ అది గొంతు దగ్గర నుంచి వస్తుందండి. ఏదంటే ఏదైనా అనొచ్చు అంటే తప్పు జరిగినప్పుడు తప్పు ఎక్స్ప్రెస్ చేసి మనం బయటకు వచ్చేయాలి. చెప్పేసి నువ్వే చేసావు ఇదంతా తప్పు అని ఒక మాట అనేసుకొని బయటకు వచ్చేసావు అనుకోండి, అవును కరెక్టే అన్నారు, కరెక్టే ఎందుకు అన్నది అని చెప్పి వాళ్ళు రియలైజేషన్ అవుతారు.
అవును కరెక్టే. నేనే తప్పు మాట అనేసి మళ్ళీ తర్వాత రావడం జరుగుతుంది మన దగ్గరికి. ఈలోగా మనం ఏంటంటే అది మర్చిపోతాం. ఆ సిచ్యువేషన్ కూడా వదిలేస్తాం. ఎందుకంటే మన గుండె లోతుల్లోంచి రాలేదండి అది. మన గుండె లోతులోంచి వస్తే దాన్ని పట్టుకొని ఉంటాం. మన గుండె లోతుల్లోంచి రాలేదు మనం. అది మన గొంతు దగ్గర నుంచి అంటే మనం చెప్పాలి అన్నది ఉంది. తప్పు జరిగినప్పుడు అనుకోండి, ఓకే. ఆ తప్పు అనేది చెప్తే ఆటోమేటిక్‌గా ఏంటంటే బయటికి వెళ్ళిపోద్ది. అప్పుడు మన గుండెలో ఏమి ఉండదు ఇంకా. నథింగ్ మన జీరో అయిపోతాం అక్కడ. వాళ్ళు తెలుసుకుంటారది. అదే మనం చెప్పకుండా వచ్చామనుకోండి కొన్నిటికి మౌనం ద్వారా వదిలేస్తాం. ఓకే. నువ్వు అంటే ఉంటాయి ఎలాగనుకుంటే కదండి అలాగనుకో. చిన్న చిన్న ఫ్యామిలీలో ఉంటుంటాయి కదా, అంటే ఎవరి ఆ! గురించి యెస్. ఏదైనా మాట ఉంటాయండి. అనేసరికి సాధ్యమైనంత వరకు అంటే మనం జస్ట్ చెప్పేసి వచ్చేయాలండి. ఆర్గ్యుమెంట్ ఏదైనా పెట్టుకుంటారు. ఉన్నదంటే మీరు చెప్పాల్సిన అవసరం ఉంటే దాన్ని చెప్పేసి వచ్చేయాలి. తిట్ల రూపంలో కాదు గానీ, అది ఓకే. నువ్వు ఎలాగనుకుంటే అలాగే నీ నీ నువ్వు అది నీకే తెలుస్తదిలే అని అనుకోవడం వచ్చేయండి మరి. యెస్. దాని మీద మౌనంగా ఉన్నారనుకోండి, తర్వాత వాళ్ళే మన దాసోహం అవుతారండి. అది. లేదు నేనే తప్పు చేశాను. నా దగ్గర ఇది నేను అలా అనకూడదు. ఓకే. లేతే ఇలా చేశాను నాదే తప్పు. అలాగని వాళ్ళే రియలైజ్ అవుతారు. అంటే విశ్వం మనకి అలాగే కోఆపరేట్ చేస్తా ఉంటదండి. మన తప్పు మన తప్పు లేకుండా మనం తెలిసి ఏది తప్పు చేయమండి ఎక్కడైనా కూడా. కాకపోతే ఏంటంటే ఈ విశ్వంలో మనకి పరీక్షించడానికి కూడా ఇయన్నీ జరుగుతా ఉంటాయండి అవన్నీ కూడా. సో మనం ఏంటంటే అక్కడ వదిలేసుకొని వచ్చేయాల. అక్కడ దాన్ని పట్టించుకోకూడదు. నిజంగా అద్భుతం మాట. నాకు ఈ మధ్య చాలా మంది అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారులెండి. నా మీద ఫుల్ యాంటీ తీసుకొచ్చారు. ఎట్లాగంటే నేను క్లాసులు చెప్పకూడదని జూమ్ క్లాసులు చెప్పేస్తున్నాను. వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. లాస్ట్‌కి ఏంటంటే వాళ్ళు బంధించేసుకొని అట్టే పెట్టి కూర్చున్నారండి. అవునండి, ఉంటాయి కదా. మనకు కూడా రాకూడదు. ప్రకాష్ గారు క్లాసులకి ఎందుకొస్తున్నారు? అంటే మనం అయ్యో. ఇన్ డెప్త్ చెప్తాము. సబ్జెక్ట్‌లో ఉంటది. మనం చెప్పిన సబ్జెక్ట్ ఆళ్ళకి రాదు. అది. వాళ్ళు ఆ రకంగా వెళ్ళలేరు. అందుకేనంటే మనల్ని అవాయిడ్ చేయడం మాట. మనలో తప్పు చెప్పినట్టుగా చూపించడం. అవాయిడ్ చేయడం ఆ టైప్‌గా చేయడం అంటే ఆ రకంగా జరిగింది. ఏదో సమ్ బ్యాడ్ క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళే. అంటే నేనన్నాను, ఎవరో నాకు చెప్పారు ఇలాగంటే, "వదిలేయండి మేడం. చూడండి మీరు అలా చూడండి వెయిట్ చేయండి. ఎవరొచ్చి అంటున్నారో వాళ్ళకే తిరిగి తగులుతదని" అన్నా. వాళ్ళు తెలుసుకుంటారు. అంటే తగులుతదనలేదు. వాళ్ళే వాళ్ళు కూడా అనుభవంలో ఉన్న వాళ్ళే కదండి. ఆ! వాళ్ళే తెలుసుకుంటారన్నానంటే నిజంగా చెప్తే నమ్మరండి. అంటే మధ్యలో ఎవరో ఒక ఆవిడొచ్చింది. ఎవరో ఆవిడొచ్చి మన బ్యాడ్ చేయడానికి క్రియేట్ చేసిందన్నమాట. ఎందుకంటే ఇందులో ఫైనాన్షియల్‌గా వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం మనకు తెలిసిపోతే మనం ఎక్కడ మనకు చెప్పాలి, లెక్కలు చెప్పాలని జెప్పేసి క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఏమైందండి దగ్గర కరెక్ట్‌గా 1 ½ మంత్ ఇలాగ అయిందండి. వాళ్ళు తెలుసుకున్నారు. అమ్మో! ఈ రాక్షసొచ్చింది అనవసరంగా తప్పు అంతే కదా. జరుగుతుంది ఇక్కడ. మనం అలా ఉండకూడదు అని జెప్పేసి వాళ్ళు అలా అనుకున్నారు. అమ్మా! నువ్వు బయటికి తప్పుకో అన్నట్టుగా అనేసుకున్నారు. వాళ్ళే డిసైడ్ అయిపోయారు. ఎందుకు నాకు అవసరం లేదు. అనవసరంగా ప్రకాష్ గారి మీద అన్నాం. ప్రకాష్ గారికి ఏముంది? ప్రకాష్ గారు అసలు ఏం పట్టించుకోరు. ఏం చెయ్యరు. అంతే కదా. మనల్ని ఏమనరు. అది తప్పు మన దగ్గరే జరిగింది. ఆ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి చేసిందని. అలాగేంటంటే గోడ కొట్టు బంతులు అంటే యాక్సెప్టెన్స్ అన్నమాట. యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే మొన్న లేదో రామలింగం గారి ఒక ఇన్వెట్లోనండి, మా వారును మా బ్రదర్ వస్తే మీ ఇద్దరు లేచిపోయారండి కదా, సీట్లు ఇచ్చారండి. పొంగిపోతున్నారు ఇంటికి వచ్చి. ఆయన చూడు అసలు ఎంత లేచి ఒక సీట్ ఇచ్చేసారు. ఆ! ఆ చైర్ ఇచ్చారంట. భోజనం దగ్గర కూడా మీ ప్లేట్ తీసుకొచ్చేసి ఆయనకి ఇచ్చేసారంట ఆ ప్లేట్. ఆ! ఆ! ఆయననండి మా వారు. అవునా? అలా రైట్. రైట్. ఓకే. అంటున్నారు. ఓకే. అది మీకు ఐడియా ఉండదు కదా. అందుకే అవునవునవును. పొంగిపోయి చెప్తున్నారు. ఆ! ఆయనకి కొంచెం కాలు తగ్గటం లేదండి. 1 అవునా? ఇయర్ అయిపోతుంది. పడిపోయారు ఒకసారి వర్క్‌కెళ్ళి. అంటే అవును. పాదం దగ్గర మెక్కుతున్నారు ఇప్పటికి గూడా. అవునా? అలా ఓకే. ఓకే. ఏంటి హీల్ అవుతది మళ్ళా ఎప్పట్లా మామూలుగా నడుస్తారు కొద్దిగా. అంటే హ్మ్. ఏం చేయాలి, మీరొస్తే అడ్జస్ట్ అయిపోయి. లేదంటే రమ్మంటే మేమే వస్తాం అక్కడికి. ఓకే. వస్తాను కదండీ! ఈసారి వస్తాం కదండీ! మీరొస్తారు కదా. అవును, ఆ! మేమైనా వస్తాం వచ్చినప్పుడు మరి. చూపించాను మేడం. మాట్లాడదాం. ఓకే అండి. రైట్. అలాగే. రైట్. ఓకే. ఓకే. మరి గుడ్ చాలా టైం నైట్ అండి. అయింది. లేట్ అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ మళ్ళీ క్లాసులవుతాయి. యెస్. యెస్. 12 అవుతుంది. ఓకే. ఓకే గుడ్ అండి. నైట్ సార్ ఓకే అయితే. అమ్మా. గుడ్ నైట్ అండి. గుడ్ బాయ్. నైట్. ఓకే. బాయ్. బాయ్.